హాయ్ అండి. హలో అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు ప్రతిరోజు నేను వాడేవి, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఉపయోగించేవి టిప్స్ కొన్ని చెప్తానండి. నాకు అవి చాలా ఉపయోగపడ్డాయి అనే ఉద్దేశంతోనే నేను మీకు చెప్తున్నాను. జనరల్గా మనమండి మనకి రవ్వలు, గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ అవన్నీ కూడా జనరల్గా వేయించి ఉంచుకుంటే చాలా కాలము ఉంటాయండి, పాడైపోకుండా ఉంటాయి. కానీ అవే వాటిని వేయించకుండా కూడా వాడుకోవచ్చండి. ఎలా అంటే అవి ప్యాక్స్ సీల్ తీసి వాటిని డబ్బాలు అదే విధంగా ప్యాక్తో పెట్టుకోవాలండి. ప్యాక్తోనే పెట్టుకుంటే దానికి తడి తగలకుండా మనం జాగ్రత్తగా వాడుకోవచ్చండి. డైరెక్ట్గా డబ్బాలో పోసుకోకుండా ప్యాక్తో గనక పెట్టుకుంటే అవి చాలా కాలము బాగుంటాయండి రవ్వలు. దాని తర్వాత జనరల్ కుంకుడుకాయ పూర్వకాలం నుంచి ఉంది కదండి, సోప్ నట్స్ అంటారు. కుంకుడుకాయతో తలంటి పోసుకునేటప్పుడు అందులో ఒక 2 స్పూన్లు మెంతి పొడి అండి, మెంతి పొడి కలిపి బాగా గనక ఒక 6 అవర్స్ నానబెట్టాలండి. 6 అవర్స్ కుంకుడుకాయని మెంతి పొడిని బాగా నానబెట్టి గనక అది హెడ్ బాత్ చేస్తే చాలా బాగా మనకు జుట్టు చాలా మృదువుగా అవుతుందండి. మృదువుగా అవుతుంది. తర్వాత ఏమో హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి. తర్వాత షాంపూని మనము తలకు వాడేటప్పుడు డైరెక్ట్గా తలపైన వేసుకోకూడదండి. షాంపూ అందులో చాలా కెమికల్స్ ఉంటాయి కదా. ఆఫ్ రేషియోలో అండి, సగము నీళ్లు సగము షాంపూ గనక కలిపి గనక వాడుకుంటే చిక్కదనం తగ్గుతుంది, చాలా చాలా హెయిర్కి సహాయపడుతుందండి అది. ఆ తర్వాత అండి మనము సీజన్లో తినే పండ్లు తప్పక తీసుకోవాలండి. మన శరీరానికి ఎన్నో తీసుకుంటే తప్ప సహాయపడదు కదా బాడీకి. అవి పోషకాలు అంది రకరకాల రూపాల మార్పు చెంది అది మనకి శరీరానికి సహాయపడటానికి చాలా మలుపులు తిరుగుతుంది శరీరంలో. అలా జరిగేటప్పుడు మనకు ఎన్నో తింటే కానీ కొంతే అందుతుందండి. అందుకని అన్ని పండ్లు సీజనల్గా మనం తప్పక తీసుకోవాలండి. అందులోనూ నేరేడు పండు చాలా సహాయపడుతుందండి. అందులో మన బాడీలో ఆహారంలో తిన్న మా ఆహారం తర్వాత జీర్ణమయ్యేటప్పుడు అందులో ఉండే మలినాలను వెంటనే బయటికి పంపించేస్తుందండి. ఇంకా ఎక్కడా కూడా ఇంకా మనకు శరీరము ఇమీడియట్గా ఎక్కడా కూడా మలినాలు పేరుకోకుండా చేసేస్తుందండి. గాలి ద్వారా వ్యాపించే కొన్ని క్రిములను కూడా వాటిల్ని బయటికి తోలేస్తుందండి. అంత మంచిదిట నేరేడు పండు. చాలా చాలా సహాయపడుతుందండి అసలు. అందులో ఉండే మన యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మెడిసినల్ వాల్యూస్ చాలా చాలా ఉన్నాయండి. చాలా హెల్ప్ చేస్తుంది బాడీకి, చాలా హెల్ప్ చేస్తుందండి. దాని తర్వాత శనగపిండి, పెరుగు అండి, అవి రెండు కనుక కలుపుకొని కొంచెం పాలు వేసుకోవచ్చండి. మన ఫేస్